కొంతమంది అంటున్న మాట ఏంటంటే, హిందువులకు దేవుళ్ళ సంఖ్య ఎక్కువ. ఉన్నాయండి. 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నాయండి. అవసరమా? ఉన్నాయండి. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు? వాళ్ళ బలహీనతకి ఇదేమన్నా ప్రతీకనా అని అంటున్నారు. అది బలహీనత కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు. హ్మ్. అదే స్ట్రెంగ్త్ కూడా. ఇన్ని సంవత్సరాలు అది బ్రతికుండడానికి ఇక్కడుండేటటువంటి ఇక్కడికి విదేశాల నుంచి తీసుకురాబడ్డటువంటి వాళ్ళు బతికి ఉండడానికి మీరు బాగా గట్టిగా చెప్తున్నా ఇది. విదేశాల నుంచి దేవుళ్ళని తీసుకొనొచ్చి ఈ దేశంలోకి దింపారు కదా! వాళ్ళు బతికి ఉండడానికి కారణం కూడా ఈ విశాలత్వమే. టాలరెన్స్. టాలరెన్స్ కాదది, విశాలత్వం. టాలరెన్స్ అంటే మళ్ళా పరమత సహనం అది. సహనం. సహనం కాదది. ఈ ధర్మంలో ఉన్న విశాలత్వం. ఉన్నది ఒకటే దేవుడు అని ఖచ్చితంగా నమ్ముతారు. దాడికి ఏ పేరైనా ఉండొచ్చు. మధు కావచ్చు, మదన్ కావచ్చు, వెంకటేశ్వర్లు కావచ్చు, సుబ్బారావు కావచ్చు. అందుకే మనకు సిద్ధాంతాలు కూడా ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైతం, విశిష్టాద్వైతం. ఇప్పుడు సరే సార్, మీరు మీరు అంటే మామూలుగా కొందరికి ఇంటి దేవుడు ఉంటారు, కొందరికి మీ మీ ఇంటి దేవుడు ఎవరు సార్? నేను ఇదేదో దేనికోసమో కాదు, మీరు నాస్తికులు అయి ఉండొచ్చు, కానీ మీ ఇంటికి ఒక దేవుడు ఉంటాడు. ఎందుకనంటే మీరు నాస్తికుడైనా మీ ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఆస్తికులు ఉంటారు. ఈశ్వరుడు సార్. ఈశ్వరుడు. మీరు ఈశ్వరుడు గుడికి వెళ్తారు కదా, గుడికి వెళ్ళినప్పుడు సహస్రనామాలు చేస్తాం, లేదు అష్టోత్తరం చేస్తాం, లేదా రుద్రం చెప్తాం. చెప్పినప్పుడు ఏమని చెప్తారు చెప్పండి నాకు? దాంట్లో విశ్వాత్మకాయే నమః అనే పదం ఉంటుందా, ఉండదా? సహస్ర శీర్షం పురుష సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతోవృత్వ అత్యతిష్టదశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. రుద్రంలో చెప్పుకోమా? ఏది ఇది ఇది పురుష సూక్తం. రుద్రంలో ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు జ్యోతిస్ఫటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపే ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహ భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠః కాళాకపర్దాకల్త శశికళశ్చండకోదండహస్తాః చక్షా రుద్రాక్షమాలాసు లలితా వపుషస్యాంబభామూర్తిభేద రుద్రా శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవానః ప్రయశ్చంతు సౌఖ్యం. చెప్పుకోమా? బ్రహ్మాండ వ్యాప్తదేహ, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి దేవుడా. ఇది మన ఇప్పుడు మీరు అడిగిన ఇంకొక యాంగిల్కి ప్రశ్న చెప్తాడు. ఏది? ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? దేవుడు ఈజ్ వాట్? దేవుడు ఈజ్ ఎ ఫినామినా. మీరు శివుణ్ణి కళ్ళు మూసుకొని ఆ రూపంలో ఉంటాడా శివుడు? మన కల్పన. నిర్గుణ పరబ్రహ్మ సగుణ పరబ్రహ్మగా అనువర్తింప చేసుకోవడం, మారుతున్నాడు. మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అన్నారు కదా. ఇప్పుడు ఈ మీ ఆర్గనైజేషన్ ఉంది, మీ ఆర్గనైజేషన్ బాస్ ఉన్నాడు. బాస్ ఒక్కడే ఈ పనులన్నీ చేయగలడా? లేడు. సో బాసు వీళ్ళందరినీ నియమించుకుంటాడా, నియమించుకోడా? ఖచ్చితంగా బాస్ ఒక్కడే. బాస్ ఒక్కడే సార్. కానీ ఒక్కొక్క పని చేసేదానికి వాయువు వాయుదేవుడు, అగ్ని అగ్నిదేవుడు, అవునా కదా? అవును. సో ఇట్లా మనం
ఒక్కొక్క దాన్ని ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తులన్నిటినీ మనం ఆరాధించడానికి, ఒక్కొక్క శక్తిని ఆరాధించడానికి ఒక్కొక్క దేవుడిని మనం ఆ, దేవుడి పేరుతో చేసుకుంటున్నాం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పాలకుడు, శివుడు లయకారకుడు. అంటే మళ్ళీ ఈ ముగ్గురే సృష్టి, స్థితి, మనం సృష్టి, ఇవన్నీ స్థితి, లయ. ఇవన్నీ ఇంకాస్త కిందకి సార్. ఆ పైకి వెళ్తే సరే సార్, నేను మీకు ఇంకొక చిన్న ఇది చెప్తానండి, బాగా ఆలోచించండి. మన వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు, ఏది ఒక రూపం లేనివాడు, అవును. రూపం లేదు. అవును. మరి ఆయన ఎట్లా నువ్వు ఐడెంటిఫై చేసావు? ఆత్మవత్ సర్వభూతాన్ని. అని. అవును. ఆత్మరూపంలో సర్వభూతాల్లో నిండి ఉన్నాడు. అవును. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఇందాక మనం అవును. అవునా, ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్. ఆయనని నువ్వు ఎట్లా ధ్యానిస్తావు? ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తిని ఒకసారి మీరు ఊహించుకోండి, భయపడిపోతారు. మీ అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అవునా కాదు సార్? అవును. ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి నీ దాంట్లో? కోటాను కోట్ల గెలాక్సీల్లో నీ గెలాక్సీ ఒకటి. నీ గెలాక్సీలో నీ భూమి ఒకటి. ఒక ఇసుక రేణువంత. ఆ ఇసుక రేణువంత ఉన్నటువంటి భూమిలో నీ అస్తిత్వం ఎంత? కంపించిపోదు? అవును. ఈ ఫినామినాను అర్థం చేసుకునే భగవద్గీతలో అర్జునుడు కూడా కంపించిపోయింది. ఆ విశ్వరూపాన్ని చూసే. అది విశ్వరూపం. ఏదో 100 తలకాయలు 200 చేతులు ఈ కాదు. అంటే విశ్వరూపం అంటే మనకు ఇప్పటిదాకా ఏంటంటే సినిమాలోనూ మనం ఊహించిన విధంగా భగవద్గీత పైన దాన్ని మనం అది అలా ఈ చూపించుకున్నాం. విశ్వరూపాన్ని నువ్వు ఎట్లా చూపించగలవు? ఎట్లా ఊహించగలవు? దానికి మన వాళ్ళు ఒక రూపాన్ని ఇచ్చారంటే, ఇదిగో నాన్న ఇట్లా ఊహించుకోరా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఎట్లా చూస్తావు? భుజగశయనం, భుజంగం మీద పడుకొని ఉన్నటువంటి వాడు అనంత పద్మనాభ స్వామి. 33 కోట్ల మంది సరిపోతారా ఈ విశ్వాన్ని నడిపించడానికి? ఇంకా ఎక్కువ కావాలా సార్? ఇప్పుడు కరెక్ట్, నిజమే మీరు చెప్పింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది.